పర్మనెంట్లీ దర్ విల్ బి నో సారో ఇన్ హిస్ లైఫ్. సో అక్కడి వరకు తను శోధించండి అన్నాడు. విత్ ఈస్ ఫుల్ ఎఫర్ట్స్ ఆ రాజ్యాన్ని, ధనాన్ని, సంపదలను, రాజా కదా అవన్నీ వదిలేసి మనిషి దుఃఖానికి నివారణ, దుఃఖం నుండి బయటపడగలుగుతాడు ఆ మనిషికి అసలు బాధలు ఉంటాయి. సో దాని నుండి పర్మనెంట్ గా హ్యాపీగా ఉండలేడా? పర్మనెంట్ గా ఇప్పుడు మనం హ్యాపీగా ఉండము. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా ఉంటాము, మళ్ళీ తర్వాత ఏదో బాధ ఉంటాం, మళ్ళీ మంచిగా ఉంటాం, మళ్ళీ ఏదో ఇంట్లో వల్ల మంచి జ్ఞాపకాలు వస్తాయి, మళ్ళీ బాధలు. సో ఇట్లా బాధ సంతోషం, బాధ సంతోషం, అట్లా కాకుండా పర్మనెంట్ హ్యాపీగా ఉండలేమా? సో ప్రపంచం మొత్తం ఉండలేదా అంటే ఉండవచ్చు అన్నది అయినా పని. సో దాని కొరకని మనం ఆయనను స్మరించుకోవాలి. సో దుఃఖానికి మూలాలు ఏంటి? 4 ఆర్య సత్యాలు శోధించు అంటే కనిపెట్టేది ఏంటి? 4 ఆర్య సత్యాలు. దాన్ని నోబల్ ట్రూత్ అంట. ఆర్య సత్యాలు అంటే నోబల్ ట్రూత్. మనిషి అన్నప్పుడు దుఃఖం ఉంటది, ఇది సత్యం, నిజం. మనిషి అన్నప్పుడు ఈ భూమి పైన దుఃఖం ఉంటది. ఆ దుఃఖానికి కారణం ఉంటది, ఏదో ఒక కారణం మూలంగా ఉంటది కదా, బాధపడతాం మనం, దుఃఖానికి కారణం ఉంటుంది. ఆ కారణానికి నివారణ ఉంటుంది అంటే సొల్యూషన్ ఉంటుంది, దానికి సమాధానం ఉంటది. ఆ సమాధానానికి సొల్యూషన్ కు మార్గం ఉంటుంది, దానికి ఒక మార్గం, అర్థమైంది? సొల్యూషన్. సో ఆ మార్గమే అష్టాంగ మార్గం. దాన్ని ఏమంటారు? అష్టాంగ మార్గం అంటే 8 అంగాలు. 8 అష్టాంగం అంటే 8 అంగాలు. అష్టాంగ మార్గాన్ని వెళ్తాయి. సో ఈ అష్టాంగ మార్గాన్ని మనం పాటిస్తే సర్వ దుఃఖాల నుండి నివారణ ఉండవచ్చు. అష్టాంగ మార్గాలు. ఈ అష్టాంగ మార్గాలు ఏంటి? ఒకటి రైట్ స్పీచ్. రైట్ స్పీచ్ అంటే సమ్యక్ వాణి అంటే సరైన మాట. సరైన మాట అంటే మన మాటతోటి ఎవరికి బాధ కలగద్దు, నొప్పి కలగద్దు, కించపరిచినట్లు ఉండద్దు, ఇన్సల్ట్ చేసినట్లు ఉండద్దు. సో ఇది సరైన మాట. ఫస్ట్ సరైన యాక్షన్ అంటే సరైన పని. దొంగతనం చేయడం సరైన పనా? వ్యభిచారం చేయడం సరైన పనా? ప్రాణహింస చేయడం సరైన పనా? అబద్ధం సరైన పనా? సో ఇవి తప్పించి మంచి పనులు చేయడం సరైన పని. సో సరైన వాణి, సరైన పని, రైట్ లైవ్లీహుడ్. రైట్ లైవ్లీహుడ్ అంటే మన జీవన ఉపాధి, అంటే మనకు నెలసరి ఆదాయం వస్తుంది కదా, అది మంచి పనితో రావాలి. ఇప్పుడు నేను మందు షాప్ ఓపెన్ చేసిన, మందు మస్తు అమ్ముతున్నా, తాగడం చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయి, నాకు మాత్రం డబ్బు మస్తు వస్తుంది. నా ఒకరి జీవితం బాగుపడితే కానీ మిగతా జీవితాలని. సో అలాంటిది బిజినెస్ చేయొద్దు, అలాంటిది వ్యవసాయం చేయొద్దు. సో సరైన ఉపజీవిక అంటారు. 3 అయిపోయినాయా? 4వది ఏంటిది? సరైన ప్రయత్నం, రైట్ ఎఫర్ట్స్ అంటే మంచి ప్రయత్నం చేయాలి. సరైన ప్రయత్నం అంటే సరైన ప్రయత్నంలో 4 విషయాలు వస్తాయి. ఏమేమో ఉన్న చెడును తీసేయడం, మన దగ్గర ఏదైనా చెడు అలవాటు ఉంటే దాన్ని తీసేయడం, లేని చెడు అలవాట్లను రానియకూడదు మనలో, ఉన్న మంచిని తెచ్చుకోవడం, లేని మంచిని తీసుకోవడం, ఈ 4 ప్రయత్నం. సో దీన్ని రైట్ ఎఫర్ట్స్ అంటారు. దాని తర్వాత రైట్ మైండ్ఫుల్నెస్. రైట్ మైండ్ఫుల్నెస్ అంటే సరైన అవగాహన. సరైన అవగాహన ఏంటి? సో నా మైండ్ అండ్ బాడీ ఒకటే పని చేయాలి. మైండ్ అండ్ బాడీ ఒకటే పని చేయాలి. ఇప్పుడు మనం ఏమో లడ్డు తింటా ఉంటాం, మైండ్ ఏమో తింటాం. మనం ఏడో కూర్చున్నాం, శరీరం, మైండ్ ప్రపంచం అంతా. సరైన అవగాహన, మైండ్ఫుల్నెస్. మైండ్ అండ్ బాడీ షుడ్ డూ one work at a time, only one work. So this is called right mindfulness. Then right concentration. అంటే సరైన ధ్యానం అంటే మందు బాటిల్ పైన కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. అర్థమైంది? మందు బాటిల్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి, లేకపోతే ఏదైనా ఫోటో పైన కూడా చేయవచ్చు. కానీ కాన్సన్ట్రేషన్ పిల్లి కూడా చేస్తుంది కదా ఎలుక పైన. ఎలుక బయటకు వచ్చేదా తక్కువ, అంతేనా? పిల్లి కూడా చేస్తాయి కదా ఎలుక పైన. కానీ దాని ఉద్దేశం ఏంటి? దాన్ని తినడం. ఆ కాన్సన్ట్రేషన్ కాదు. కాన్సన్ట్రేషన్ తోటి మన మనోవికారం, మనసులో ఉన్న దుర్గుణాలు వెళ్ళిపోవాలి. సో దాన్నే విపశ్చన మెడిటేషన్ అంటే. ఆ కాన్సన్ట్రేషన్ తోటి మన మనసు క్లీన్ గా స్వచ్ఛంగా. ఓకే. సో రైట్ ఎఫర్ట్స్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ ఇంటెన్షన్. మాట ఏదైతే మాట్లాడుతూ
ఏదైతే పని చేస్తుంది దాని యొక్క ఉద్దేశం ఉండాలి. నేను ఇప్పుడు నేను గట్టిగా అన్నాను కానీ నా ఉద్దేశం ఏంటి, నువ్వు మారాలి, నువ్వు మంచిగా ఉన్నావు. తల్లి కొడుకులు పుడుతుంది కదా ఏమన్నా దురుద్దేశంతో దేశంతో మారాలి. సో ఉద్దేశం మంచిగా ఉండాలి. ప్లస్ రైట్ వ్యూ అంటే సరైన దృష్టి. మానవులు ఈ కులం మా కులం మానవులు ఈ కులం కాదు, అందరికి బాధలు. రాజైనా కుమారిస్ అయినా అందరికి బాధలు. సో మనిషి సో దిస్ రిలేటివ్ రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ రివ్యూ, రైట్ ఎఫర్ట్స్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సంట్రేషన్, రైట్ వ్యూ, రైట్. సో ఇదే నోబెల్ నోబెల్. సో దీన్ని మనం పాటిస్తే మీకు డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అవుతుంది, అప్పుడు ఉండదా బాధ? బట్ అప్పుడు ఏంటంటే మీ దగ్గర మీరు ఎంత మీ మనసును జయిస్తారంటే మీరు మీ బాడీని సెపరేట్ అయ్యి దాన్ని భరిస్తారు. అయ్యో ఇది అది అది మొత్తం ఉంది క్యాన్సర్ అయింది. బట్ మీరేమవుతున్నారు, మిమ్మల్ని మీరు బాడీ నుంచి సెపరేట్ చేసి చూస్తున్నారు, ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. తెలుసు కదా ఆ పాతకాలంలో. ఇప్పుడు మనం ఏంటంటే మనం చాలా మంది శరీరాన్ని వదిలేసిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ తెలుసు. విల్లింగ్లీ వాంటెడ్లీ శరీరాన్ని వదిలేయడం. సో దట్ ఈస్ బికమ్ నిర్వాణ. అంటే ఈ ప్రకృతి తోటి ఏకమవ్వడం. ఇట్లా బాడీ అండ్ మైండ్ కంప్లీట్ మన గ్రిప్ లో మనం చెప్పినట్టేనా. సో దట్ ఈస్ ద స్ట్రాంగ్. ఓకే, సో దిస్ ఈస్ సో విష్ యూ ఆల్ to all. Okay. Oh,